నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియో అండి. అదేంటంటే నేనైతే కొత్తది కాస్ట్ ఐరన్ కడాయి కొన్నానండి. దాన్ని మనం యూస్ చేసే ముందు సీజనింగ్ చేయాలండి. చాలా ఈజీగా మనం సీజనింగ్ చేసేసుకొని దీన్ని రెగ్యులర్గా వంటల్లో ఈ కడాయిని యూస్ చేసేసుకొని మనం మంచి మంచి రెసిపీస్ చేసేసుకోవచ్చండి. చాలా హెల్దీ కూడా ఇలాంటి కడాయిస్. కాబట్టి నేను ఎలా సీజనింగ్ చేశానో ఈ వీడియోలో చూసేద్దామండి. నేను ఈ కడాయిని అమెజాన్లో కొన్నానండి. మీకైతే నేను ఇవి ఎక్కడ కొన్నాను, దీని కాస్ట్ ఎంత అనేది నేను వీడియో చేశానండి. వీడియో అనేది మీకు లింక్ అనేది ఇస్తానండి డిస్క్రిప్షన్ బాక్స్లో. కాబట్టి మీరు కూడా చూసి నచ్చితే కొనేసేసుకోండి. ఆల్రెడీ నేను దోశ తవాను కూడా సీజనింగ్ చేసిన వీడియో కూడా పెట్టానండి. అది కూడా మీకు లింక్ ఇస్తానండి. ఈరోజైతే ఈ కడాయిని ఎలా సీజనింగ్ చేసేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా మనం ఈ కడాయిని చాలా సింపుల్గా మనం సీజనింగ్ చేసేసుకోవచ్చండి. ఏం లేదండి, మామూలుగా మనం ఇంట్లో అన్నం వండుకోవడానికి, తర్వాత దోశ పిండి, ఇడ్లీ పిండి, బియ్యం కడిగిన నీళ్లు, తర్వాత పప్పు కడిగిన నీళ్లు అవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ కూడా మనం ఈ విధంగా స్టోర్ చేసేసుకొని ఈ నీళ్లతోనే మనం సీజనింగ్ చేసేసుకోవాలండి. అమ్మమ్మలు నానమ్మలు ఇదే విధంగా చేసేవాళ్ళండి. పాతకాలంలో మట్టి పాత్రను కూడా ఇలాగే బియ్యం కడిగిన నీళ్లతోనే సీజనింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ కడాయి పట్టేదానికి అనువుగా ఇలాంటి బేషన్ ఒకటి తీసుకున్నానండి. ఇంకా ఆ కడాయిని పెట్టేశాను. ఇంకా ఈ నీళ్ళు ఉన్నాయి కదా అండి, బియ్యం కడిగినవి, పప్పు కడిగినవి, ఇవన్నీ కూడా నేను స్టోర్ చేసి పెట్టేసుకున్నానండి. ఇంకా అది మునిగే వరకు ఈ నీళ్ళని పోసి పెట్టేశానండి. ఒకసారి ఈ నీళ్ళతో ఈ కడాయినంతా కూడా ఈ విధంగా ఒకసారి అంతా కూడా ఇలా చేసేసుకోవాలండి. అంటే ఇది మనకు కొద్దిగా చిలుం వాసన అదంతా వస్తుందండి. సో మనం డైరెక్ట్గా దాన్ని కుకింగ్కి యూస్ చేయలేం. కాబట్టి ఈ విధంగా చేసుకున్న తర్వాతే మనం దాన్ని కుకింగ్కి యూస్ చేసేసుకోవాలండి. దీన్ని ఒక 2 రోజులు పక్కన పెట్టేసేసుకోవాలండి. ఇదంతా కూడా మనం ఈ విధంగా ఒక 2 రోజులు ఉంచుకోవాలండి. మినిమం 2 రోజులు అయిన తర్వాత ఆ నీళ్ళతోనే ఒకసారి అంతా కూడా ఈ కడాయినంతా కూడా ఈ విధంగా ఇలా క్లీన్ చేసినట్టు చేసేసుకోవాలండి. ఇప్పుడు చూద్దాము. మనకి చూడండి వాటర్ అనేది కూడా చేంజ్ అయిందనమాట. ఆల్రెడీ ఇది మనకు కొన్నప్పుడే వాళ్ళు కొద్దిగా ఆయిల్ని పూసి మనకు ఇలా మనం కొనుక్కోవడానికి ముందే కొద్దిగా ఆయిల్ పూసి ఉన్నారండి. ఇప్పుడు చూడండి కొద్దిగా మనం 2 రోజులు అలాగే ఉంచాం కాబట్టి కొంచెం ఇలా జిడ్డుగా కొద్దిగా లైట్గా చిలుము అనేది ఉంటుంది కదా అండి. సో అదంతా కూడా మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఏం లేదండి, చాలా సింపుల్ అనమాట. ఒక అర్ధం నిమ్మ చెక్క తీసేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసేసుకోవాలండి. మనకు ఈ నిమ్మకాయ అలాగే ఈ సాల్ట్తో ఇదంతా కూడా నీట్గా వచ్చేస్తుందండి. పైగా ఆ చిలుము స్మెల్ అనేది కూడా పోతుందన్నమాట. ఇంకా మళ్ళీ మనం స్టీల్ది అదంతా పెట్టకుండా లైన్స్ పడతాయండి. కాబట్టి ఈ విధంగా మనం నీట్గా ఈ నిమ్మకాయతోని ఇదంతా కూడా ఆ సాల్ట్తో ఇలా మనం స్క్రబ్ చేసినట్టు ఈ విధంగా అంతా కూడా ముందు వెనక అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. చూడండి అలా మనకు అదంతా కూడా నల్లగా వస్తుందన్నమాట. ఈ విధంగా చేసుకున్నామంటే స్మెల్ అనేది కూడా లేకుండా చాలా బాగా వస్తుందండి. మామూలుగా మనం ఇత్తడి పాత్రలు అవన్నీ ఇలా నిమ్మకాయ సాల్ట్ వేసి తోముతూ ఉంటాం కదా అండి, సేమ్ అలాగే అన్నమాట. ఇప్పుడు నీళ్ళతో ఒకసారి అంతా కూడా ఇదంతా కూడా కడిగేసేసుకోవాలండి. చూడండి ఇదంతా కూడా నీట్గా పోయిందనమాట. ఇప్పుడు విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అండి, ఇంకా సర్ఫ్ అదంతా లేకుండా కొద్దిగా ఈ విమ్ లిక్విడ్ తీసేసుకొని స్క్రబ్బర్ కూడా చూడండి ఇలాంటి స్క్రబ్బర్తోని మనం క్లీన్ చేసుకోవాలండి. కొద్దిగా చెప్పాను కదా అండి, స్టీలు అదంతా యూజ్ చేయకుండా ఇలా సాఫ్ట్గా ఉన్న దాంతోనే మనం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఒకసారి గీతలు పడ్డాయనుకోండి అవి మళ్ళీ పోవు అనమాట. ఇంకా ఇదంతా కూడా నీట్గా ఒకసారి మాత్రమే ఈ లిక్విడ్ వేసేసుకొని ఇలా అంతా కూడా ఆల్రెడీ మనం నిమ్మకాయ సాల్ట్ వేసాం కాబట్టి చాలా వరకు కూడా క్లీన్ అయిపోయిందండి. ఇంకా జస్ట్ మనం ఒకసారి మాత్రం ఈ లిక్విడ్తో ఇదంతా కూడా ఇలా స్క్రబ్ చేసేస్తూ నీట్గా ఇదంతా కూడా స్క్రబ్ చేసేసుకోవాలండి. మరి ఎక్కువ ఫోర్స్ చేయకుండా ఇలా చూడండి ఇదంతా కూడా మనకు నల్లగా వస్తుందన్నమాట. బాగా క్లీన్ అయిపోయిందండి. స్మెల్ కూడా మనకు చిలుం వాసన అవి వస్తూ ఉంటాయన్నమాట. సో మనం డైరెక్ట్గా కుకింగ్ అనేది చేయలేమన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాతే మనం నీట్గా మనం రెగ్యులర్గా రోజు మనం వంటలు చేసేసుకోవడానికి వాడేసుకోవచ్చండి. ఇప్పుడు
నీళ్లు వేసేసుకొని ఒకసారి ఇదంతా కూడా మీరు కావాలంటే ట్యాప్ కింద కూడా దీన్ని క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు అదంతా కూడా ఒక 2 సార్లు నీళ్ళతో కడిగేసిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసేసుకొని, టిష్యూ పేపర్ అయితే అంటుకుంటుందని నేను పొడి కాటన్ క్లాత్తో ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నానండి. మీకు కావాలంటే టిష్యూతో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. అయితే కాటన్ క్లాత్ అయితే మనకు నీట్గా వచ్చేస్తుంది అనమాట. తడి మీద ఆ టిష్యూ అనేది అంటుకుంటుంది. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా చాలా బాగా నీట్ అయిపోయిందనమాట. చిలుం వాసన కూడా లేదండి. అయితే మనం అలాగే మనం పెట్టకూడదండి, మళ్ళీ చిలుములాగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని మనం కొద్దిగా వంటకు వాడే నూనెనే కొద్దిగా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఈ పొడి కాటన్ క్లాత్తో ఇదంతా కూడా ఈ కడాయికి అంతా కూడా మనం అప్లై చేసేసుకోవాలండి. మామూలుగా మనం రోజు ఈ కడాయిని మనం సీజనింగ్ చేసిన తర్వాత, వంటకి యూస్ చేసిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇదంతా కూడా ఈ విధంగా అప్లై చేసి పెట్టేసామంటే, మామూలుగా మనం దోశ తవాను కూడా అదే విధంగా కొద్దిగా వంటకి యూజ్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ పూసేసి పెట్టేసామంటే మనకు చిలుము అనేది పట్టకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇంకొక మెథడ్లో దీన్ని సీజనింగ్ చేసేసుకోవాలండి. అంటే మనం బియ్యం నీళ్ళతో కడిగేసాం, అలాగే లిక్విడ్తో తోమిన తర్వాత మళ్ళీ వాష్ చేసేసనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించేసేసుకొని కొద్దిగా నూనె వేసేసుకోవాలండి. ఒక ఉల్లిపాయను తీసేసుకొని చిన్న ముక్కలుగైనా కట్ చేసుకోవచ్చు, లేదు పొడవుగైనా కట్ చేసుకోవచ్చు. నేను పొడవుగా కట్ చేశానండి. ఇంకా ఇదంతా కూడా కొద్దిగా చాలా వేడిగా ఉంటుందండి. ఈ ప్యాన్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించేసేసుకొని స్లోగా మనం ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఈ కడాయినంతా కూడా బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసామంటే మనకు ఈ బ్రౌన్ ఆనియన్స్ చేస్తాం కదా అండి, ఎలా వస్తుందండి స్మెల్, చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో ఆ స్మెల్ అనేది ఈ కడాయికి అంతా కూడా మనకు పట్టేస్తుంది అనమాట. చిలుం వాసన అనేది లేకుండా చూడండి ఈ విధంగా బాగా వేపేసేసుకోవాలి. అంటే మామూలు పొటాటో అవి కూడా ఫ్రై చేసుకోవచ్చండి, కానీ ఉల్లిపాయకి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ అనేది అదంతా కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం ఉల్లిపాయతోని చేసేసుకోవాలి. ఇంకా ఆ ఉల్లిపాయ ముక్కలు ఇంకా వేస్ట్ అండి, అవి పడేసేసుకొని ఇంకా ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేస్తే సరిపోతుందండి. ఇంకేమి విమ్ లిక్విడ్ అదంతా కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా దోశ తవ్వాకైతే ఫ్రై చేయకుండా కొంచెం మనం ఇలా బియ్యం కడిగిన నీళ్ళతో అంతా కూడా వాష్ చేసిన తర్వాత ఆయిల్ని ఇది ఆనియన్ని అప్లై చేసేసుకొని దోశ వేసేసుకోవడమే. కానీ ఈ కడాయికి మాత్రం కొద్దిగా ఆనియన్స్ని ఫ్రై చేసేసుకున్నామంటే మనకు ఆ చిలుం వాసన అనేది లేకుండా ఇంకా రెగ్యులర్గా వంటలకి వాడేసుకోవచ్చండి. ఇంకా నార్మల్ వాటర్తో కడిగేసిన తర్వాత పొడి క్లాత్తో తుడిచేసానండి. ఇంకా కొద్దిగా ఆయిల్ని వేసేసాను. ఇంకా ఈ క్లాత్తో అదంతా కూడా మళ్ళీ ఒకసారి తుడిచేసేసానండి. అంతే అండి, ఇది రెడీ అయిపోయిందనమాట. మనం ఇంకా రోజు మనం వంటలకి నార్మల్గా వాడుకునే ఈ కడాయిల్లాగే దీన్ని కూడా యూజ్ చేసేసుకోవచ్చండి. కాబట్టి చూసారు కదా అండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా సీజనింగ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.